ఓకే. చూడండి ఇప్పుడు నేను ఎక్సెల్ కాన్ఫిగ్ అండ్ డిక్షనరీ కాన్సెప్ట్ చెప్తాను. So click on transaction process. Excel config. Excel config and dictionary. సో నేను ఇప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకుంటాను. ఇంతకుముందు నేను టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకుని దాన్ని ఎక్స్ఎంఎల్ గా చేంజ్ చేశాను కదా. సో నేను ఇప్పుడు ఒక ఎక్సెల్ తీసుకుంటాను. ఈ పర్టికులర్ ఎక్సెల్ నేను మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లో వేస్తాను. సో దాంట్లో కొన్ని వాల్యూస్ అను నేను ఇక్కడ అసైన్ చేస్తాను. ఓకేనా, చూడండి అదే మన కాన్ఫిగ్ డేటా అవుతుంది. ఆ కాన్ఫిగ్ డేటాను మనం ఎలా రీడ్ చేయాలి, దాన్ని ఎలా మనం యూజ్ చేయాలన్నది చెప్తాను. చూడండి నేను ఇక్కడ 2 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేమ్, సెకండ్ వచ్చేసి వాల్యూ. ఓకేనా, నేమ్ అండ్ వాల్యూ. సో నేమ్ దగ్గర సేమ్ ఇంతకు ముందు లాగానే యూజర్ ఐడి, పాస్వర్డ్ దగ్గర పిడబ్ల్యూడి అండ్ అప్లికేషన్ పాత్ దగ్గర ఏపీ. సో వాల్యూ వచ్చేసి నేను యూజర్ ఐడి రవి, పాస్వర్డ్ వచ్చేసి రవి @1234 అండ్ మన అప్లికేషన్ పాత్ యాజ్ యూజువల్ మనం ఇంతకు ముందు చేసినట్టే మన అప్లికేషన్ పాత్ ఎక్కడ ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. రైట్ క్లిక్ ఆన్ దిస్ properties, copy this path, paste it in our value column. ఓకేనా, సో ఇది నా ఎక్సెల్ ఫైల్. ఓకేనా, నేను దీన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, చూడండి సేవ్ ఆప్షన్, నేను దీన్ని కాన్ఫిగ్ డేటా సేవ్ చేస్తున్నాను. ఓకేనా, కాన్ఫిగ్ డేటా. జీలో ఎక్సెల్ కాన్ఫిగ్ ఇక్కడ నేను సేవ్ చేస్తాను. ఓకేనా, డన్. సో మనం ఏదైనా ఇప్పుడు ఇది వన్ వర్క్ బుక్ కదా. సో నేను ఈ వర్క్ బుక్ నేను రీడ్ చేయాలనుకోండి, మన దగ్గర ఉన్న డిఫాల్ట్ యాక్టివిటీ ఏంటి, సో నా క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్ లో మన డిఫాల్ట్ యాక్టివిటీ ఏంటి, ఒక వర్క్ బుక్ రీడ్ చేయడానికి ఆ రేంజ్ ని రీడ్ చేయడానికి మనకి రీడ్ రేంజ్ అనే యాక్టివిటీని యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ ఫైల్ మనం రీడ్ చేస్తాం కదా. సో నేను దాన్నే యూజ్ చేస్తాను. చూడండి, మెయిన్ వర్క్ లో డిఫాల్ట్ ప్రాజెక్ట్ వేరియబుల్స్, default variable. So activities, drag and drop this sequence, set as start node, open the sequence. So read range is the activity, and workbook లో తీసుకుంటున్నాను నేను.
దాన్ని ఇందులో తీసుకోవాలంటే మళ్ళీ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అది తీసుకోవాలి కాబట్టి నేను రీడర్ అని డైరెక్ట్ గా వర్క్ బుక్ లో తీసుకుంటాను. వర్క్ బుక్. సో నా పాత్రని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి కాన్ఫిగ్ డేటా అని చెప్పి నేను క్రియేట్ చేసిన ఎక్సెల్ ఫైల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ దిస్ ఓపెన్. ఇప్పుడు చూడండి ఇందులో షీట్ 1 లోనే చేస్తున్నాను కాబట్టి షీట్ 1 ఉంచాను. ఇక్కడ చూడండి ఐ వాంట్ టు రీడ్ ది ఎంటైర్ రేంజ్ కాబట్టి నేను దీన్ని చేంజ్ చేస్తాను. సో ఎంటైర్ రేంజ్ నేను రీడ్ చేసుకుంటాను. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ డేటా టేబుల్ దగ్గర మన డిఫాల్ట్ గా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ Ctrl+K కాన్ఫిగ్ డేటా అండర్స్కోర్ ఓకేనా, కాన్ఫిగ్ డేటా DT అని చెప్పి ఓకే, ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను నేను. సో వేరియబుల్స్ దగ్గర చూడండి వేరియబుల్ టైప్ వచ్చేసి system.data టేబుల్. సో స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్. ఓకేనా, ఏం లేదు, సీక్వెన్స్ తీసుకున్నాను, నేను రీడ్ చేశాను. సో ఇంతకు ముందు మనం XMLకి ఏదైతే చేసామో సేమ్ అదే మనం ఇక్కడ కూడా చేద్దాం. లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో లోకల్ వేరియబుల్స్ ఏంటి, వేర్ యూజర్ ఐడి, వేర్ పాస్వర్డ్ PWD, వేర్ అప్లికేషన్ పాత్. ఓకేనా, విచ్ ఇస్ ఆఫ్ స్ట్రింగ్ టైప్, స్కోప్ ఈజ్ మెయిన్ స్కోప్. సో నేను ఇది మెయిన్ స్కోప్ కి చేంజ్ చేసేసాను. మూడు లోకల్ వేరియబుల్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను వీటి నా లోకల్ వేరియబుల్స్ నేను అసైన్ చేస్తాను. ఓకేనా, సో క్లిక్ ఆన్ దిస్ అసైన్. నాకు ఎన్ని అసైన్ యాక్టివిటీస్ కావాలి, 3 అసైన్ యాక్టివిటీస్, 3 వేరియబుల్స్ కి 3. సో ఫస్ట్ వచ్చేసి వేర్ యూజర్ ఐడి, సెకండ్ వచ్చేసి వేర్ పాస్వర్డ్, థర్డ్ వన్ వచ్చేసి వేర్ అప్లికేషన్ పాత్. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను 2 దగ్గర వాల్యూ దగ్గర నేను ఎలా మెన్షన్ చేస్తున్నానని చూడండి. సో నా వేరియబుల్ ఏంటి, ఫస్ట్ది నేను ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్ రీడ్ రేంజ్ లో ఉన్న వేరియబుల్ ఏంటి, వేర్ కాన్ఫిగ్ డేటా అండర్స్కోర్ DT. ఓకే, ఇప్పుడు చూడండి నా SN దగ్గర వాల్యూ దగ్గర నేను ఫస్ట్ నా వేరియబుల్ ఏదైతే ఉందో అది నేను అసైన్ చేస్తున్నాను. దట్ ఈస్ కాన్ఫిగ్ డేటా అండర్స్కోర్ DT డాట్ రోస్ ఆఫ్. నేను ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఎందులో తీసుకుంటున్నాను కదా, సో ఫస్ట్ నేమ్ దగ్గర నేను రాసుకుంటున్నాను కాబట్టి ఇది 0, 1 కాబట్టి ఇది నేను ఇక్కడ నేమ్ గురించి నేను మెన్షన్ చేస్తున్నాను కదా. ఫస్ట్ చూడండి వేర్ యూజర్ ఐడి కాబట్టి నేను ఇక్కడ రోస్ దగ్గర రోస్ ఆఫ్ 0, మీరు ఇక్కడ రోస్ ఆఫ్ 0 అని రాసుకున్నా పర్లేదు, లేదంటే నేమ్ అని రాసిన ఓకే. సో రోస్ ఆఫ్ 0 డాట్ ఐటమ్ ఆఫ్, ఇక్కడ ఇది ఫస్ట్ 0, ఇక్కడ ఇది ఏమవుతుంది 1 అవుతుంది. సో ఐటమ్ ఆఫ్ 1 డాట్ టూస్ట్. ఓకేనా, ఇప్పుడు చూడండి నా వేరియబుల్ డాట్ రోస్ ఆఫ్ 0 దట్ ఈస్ ఫస్ట్ రో నేమ్ డాట్ విచ్ ఐటమ్ యూ వాంట్ ఎక్స్ట్రాక్ట్, ఐటమ్ ఇన్ ద సెన్స్ మన రో వచ్చేసి ఫస్ట్ రో కాబట్టి నేను ఇక్కడ 1 అని రాశాను డాట్ టూస్ట్. ఓకేనా, now I'm copying this one. Okay, so same assign నేను పాస్వర్డ్ కి నేను రాస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి రోస్ ఆఫ్ నేను ఇక్కడ దేనికి రాస్తున్నాను, పాస్వర్డ్ కి రాస్తున్నాను కాబట్టి పాస్వర్డ్ ఇప్పుడు ఎందులో ఉంది మనకి సెకండ్ రోలో ఉంది కాబట్టి నేను ఇక్కడ రోస్ ఆఫ్ 1 డాట్ ఐటమ్ ఆఫ్ 1 డాట్ టూస్ట్. ఓకేనా, సో క్లిక్ ఆన్ ఓకే. సో నెక్స్ట్ వేర్ యాప్ కి నేను పేస్ట్ చేశాను ఇక్కడ సేమ్ DT ఆఫ్ రోస్ ఆఫ్ 1 డాట్ ఐటమ్ ఆఫ్ 1 డాట్ టూస్ట్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు చూడండి నేను ఇందులో ఉన్న వాల్యూస్ నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను మెసేజ్ బాక్స్. సో ఇంతకుముందు మనం చేసినట్టే ఫస్ట్ ఏంటి వేర్ యూజర్ ఐడి ప్లస్ డబుల్ కొటేషన్
space and plus where password pwd plus double quotation space plus where upload. ఓకేనా, ఒకసారి దీన్ని నేను డీబగ్ చేసి చూస్తాను. మనకు వాల్యూస్ వచ్చేసి ఇందులో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మనకి డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, రన్ ఫైల్. సారీ నేను ఇది క్లోజ్ చేయాలి కదా, మర్చిపోయాను. సారీ, డీబగ్ రన్ ఫైల్. ఎక్సెల్ నేను క్లోజ్ చేయడం మర్చిపోయాను. చూడండి, నాకు మెసేజ్ బాక్స్ లో నా పర్టికులర్ వేరియబుల్స్ ఏదైతే ఏంటి 1 2 3 4 1 2 3 చూడండి, ఇక్కడ మనం ఏదో తప్పు ఎంటర్ చేసాం. 2 1కి ఫస్ట్ రోలో ఉన్నవి డిస్ప్లే అయిపోయి. ఓకే, సారీ, ఇక్కడ మనం చూడండి మనకి 2 ఒకటే డిస్ప్లే అయిపోయి. ఇక్కడ నేను రో ఆఫ్ ఐటమ్ ఆఫ్ 1.2 స్ట్రింగ్ అని రాశాను కదా, ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది సెకండ్ ఐటమ్. ఓకే, నవ్ ఇప్పుడు ఒకసారి మనం డీబగ్ చేద్దాం. క్లోజ్. Item 1. హలో, ఎరా నేను చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి నాకు మెసేజ్ బాక్స్ లో రవి 1 2 3 4 నా యొక్క పాత ఏదైతే ఉందో అది అప్లికేషన్ పాత తీసుకుంది. సో మనం ఇందాక ఎక్కడ రాంగ్ చేసామంటే, మిస్టేక్ ఎక్కడ చేసామంటే మన ఎస్ఎన్ యాక్టివిటీలో ఇక్కడ వాల్యూ దగ్గర మనం 2 రోస్ ఆఫ్ ఫస్ట్ రో అనేది ఇచ్చేసాం. సో ఫస్ట్ రోలో ఏదైతే ఉందో అదే మనకి డిస్ప్లే అయిపోయింది. సో ఇక్కడ రోస్ ఆఫ్ 2 డాట్ ఐటమ్ ఆఫ్ 1.2 స్ట్రింగ్. ఓకేనా, డన్. సో ఇందులో చెప్పిన వాటిలో ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? సో ఐటమ్ ఆఫ్ 1 అని రాశానంటే దట్ ఈస్ కాలమ్ నేమ్ అనమాట. సో మన కాలమ్ నేమ్ మన డిస్ప్లే అవ్వాల్సింది ఎప్పుడు కూడా సెకండ్ లో ఉంది వాల్యూ కదా. సో కాలమ్ నేమ్ ఏమైంది 0, ఇది 1. ఓకేనా, ఇది 1 కాలంలోది.
సో నేను ప్రతి దానికి నేను 1 అనే రాశాను. నాకు ఐటమ్ ఆఫ్ 1 అనే ఉంటుంది చూడండి. దీనికి ఐటమ్ ఆఫ్ 1 అని ఉంది. దీనికి కూడా నాకు ఐటమ్ ఆఫ్ 1 అనే ఉంటుంది. దీనికి కూడా నాకు ఐటమ్ ఆఫ్ 1 అనే ఉంటుంది. ఎందుకంటే నాకు సెకండ్ కాలమ్‌లో ఉన్న వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? ఇందులో ఉన్న వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ మాత్రం 1, 2 0, 1, 2గా మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఫస్ట్ నేను 0 రోకి, సెకండ్ రో ఆఫ్ 1, సో థర్డ్‌ది రో ఆఫ్ 2. rows of 2. Okay na? This is all about our excel config data. Okay na? చూడండి ఎక్సెల్ కాన్ఫిగ్ ఫైల్ లేకపోతే XML కాన్ఫిగ్ ఫైల్ చాలా ఇంపార్టెంట్. మనం సేమ్ ఇలానే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం చెప్పబోయేది డిక్షనరీ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఇది అర్థమైంది కదా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, డిక్షనరీ కాన్సెప్ట్ చూడండి. డిక్షనరీ అంటే అదొక కైండ్ ఆఫ్ వేరియబుల్. ఓకేనా? దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. నేను చూడండి, యాక్చువల్ గా మనకి డిక్షనరీ అంటే డిక్షనరీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ కీ అండ్ ఏ వాల్యూ. సో బేస్డ్ ఆన్ ద కీ వీ విల్ గెట్ ది వాల్యూ. సో చూడండి ఇప్పుడు ఇలాగే ఉంది కదా, ఈ పర్టికులర్ కాలం నేను కీ అనుకుంటాను. సో ఈ నేమ్ అన్నది కీ, దిస్ ఈస్ ది వాల్యూ. సో ఏ డిక్షనరీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏ కీ అండ్ ఏ వాల్యూ. A dictionary is a combination of a key and a value in which based on the key we will get the value. సో ఈ కీలో ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మనం వాల్యూని రిట్రీవ్ చేస్తాం. ఓకేనా? మెయిన్ గా మనం RE ఫ్రేమ్వర్క్ లో ఈ డిక్షనరీస్ అన్న వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇవి డిఫాల్ట్ గా కొన్ని డిక్షనరీస్ ఉంటాయి, అవి RE ఫ్రేమ్వర్క్ వెళ్ళినప్పుడు చెప్తాను. సో ప్రెసెంట్ మనం డిక్షనరీ గురించి తెలుసుకుందాం. ఏ డిక్షనరీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ ఎ వాల్యూ. సో బేస్డ్ ఆన్ ది కీ we will get the value. ఓకేనా? సో ఈ పర్టికులర్ కాన్ఫిగ్ డేటా అనేది మనకి ఐదర్ ఆర్కెస్ట్రేటర్ నుంచి కూడా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆర్కెస్ట్రేటర్ నుంచి కూడా మనం ఈ పర్టికులర్ కాన్ఫిగ్ డేటాను మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డేటాను మనం డిక్షనరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డేటాను నేను తీసుకుని మొత్తాన్ని డిక్షనరీ అన్న ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లోకి నేను ఈ మొత్తం డేటాను నేను అందులో పంపిస్తాను. ఓకేనా? సో అప్పుడు ఈ పర్టికులర్ వేరియబుల్ అన్న ఈ డిక్షనరీ అనే వేరియబుల్ నేను నా ఎంటైర్ ఫ్రేమ్వర్క్ లో ఎక్కడైనా సరే నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ డిక్షనరీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ కీ అండ్ ఎ వాల్యూ. సో యూజింగ్ depending upon the key we can retrieve our values. So in RE framework we are going to use this dictionaries mainly, and మనం ఈ పర్టికులర్ కాన్ఫిగ్ ఫైల్ మన ఆర్కెస్ట్రేటర్ నుంచి రిట్రీవ్ చేసిన దాన్ని మన డిక్షనరీలో స్టోర్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ డిక్షనరీని నా ఎంటైర్ ఫ్రేమ్వర్క్ లో ఎక్కడైనా సరే నేను దాన్ని యూజ్ చేసుకోగలుగుతాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. లెట్ మీ డిలీట్ ది సీక్వెన్స్. వేరియబుల్స్ అన్ని ఒకసారి డిలీట్ చేసేస్తాను. Let me create another sequence. Let's start. చూడండి, నేను ఇప్పుడు ఒక డిక్షనరీ వేరియబుల్ నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా? డిక్షనరీ వేరియబుల్ నేను క్రియేట్ చేస్తాను. వేరియబుల్స్ లోకి వచ్చాను. అబ్జర్వ్ చేయండి, ఇది వేర్ డిక్షనరీ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశాను. స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వేరియబుల్ టైప్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి డెఫినెట్ గా 100% డిక్షనరీ గురించి అడుగుతారు. 100% నువ్వు ఏ పాస్ ఇంటర్వ్యూకి వెళ్ళామంటే డెఫినెట్ గా ఈ డిక్షనరీ గురించి ఎప్పుడన్నా అడుగుతారు. ఓకేనా? చూడండి, అబ్జర్వ్ చేయండి. వేర్ డిక్షనరీ అన్న నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ పర్టికులర్ వేరియబుల్ టైప్ వచ్చేసి ఇక్కడ చూడండి, బ్రౌజ్ ఫర్ టైప్స్ అని ఉందా, అక్కడ క్లిక్ చేయండి. ఇందులో మనం ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే system.collections.generic.
చూడండి, లేకపోతే డైరెక్ట్గా డిక్షనరీ అని కొట్టినా సరే మనకు వస్తుంది. చూడండి ఇక్కడ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ జెనరిక్ అని ఉందా. సో సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ జెనరిక్, అందులో డిక్షనరీ నేను ఏమని చెప్పాను మీకు, ఏ డిక్షనరీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏ కీ అండ్ ఏ వాల్యూ అని చెప్పాను. సో డిక్షనరీ ఆఫ్ టీ కీ టీ వాల్యూ అని ఉందా. నేను దీని మీద పిక్ చేయగానే నాకు ఇక్కడ పైన పాపప్ విండోలా వచ్చి ఇక్కడ ఏమైనా వచ్చింది చూడండి. ఇక్కడ మనం ఈ టీ కీకి ఏదైతే మనం వేరియబుల్ ఏదైతే మనం డిఫాల్ట్ గా పెడతామో అది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఇవన్నీ స్ట్రింగ్స్ లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఇక్కడ నేను ఇది ఏం తీసుకుంటున్నానంటే ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఓకేనా, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ డిసిమిలర్ వాల్యూ. ఈ డిసిమిలర్ వాల్యూ అంటే ఏంటంటే ఐదర్ ఇట్ మే బి ఏ స్ట్రింగ్ ఆర్ ఎన్ ఇంటీజర్. ఐదర్ ఇట్ మే బి ఏ స్ట్రింగ్ ఆర్ ఎన్ ఇంటీజర్. ఇందులో మనకి స్ట్రింగ్స్ ఇంటీజర్ మొత్తాన్ని కలిపి ఉంటాయి కాబట్టి నాకు ఏంటన్నది తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అని తీసేసుకున్నాను. ఓకేనా, సో ఇక్కడ డిక్షనరీ అని టైప్ చేయండి. ఇక్కడికి వచ్చి డిక్షనరీ ఆఫ్ టీకి టీ వాల్యూ, అందులో పైన నేను ఆ పర్టికులర్ టీ కీకి నేను స్ట్రింగ్ టైప్, టీ వాల్యూకి ఆబ్జెక్ట్ టైప్ అసైన్ చేశాను. ఓకేనా, నో క్లిక్ ఆన్ ఓకే. ఓకేనా, ఇప్పుడు చూడండి వేర్ డిక్షనరీ వచ్చేసి టైప్ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ జెనరిక్ డాట్ డిక్షనరీ. ఓకేనా, ఇది డెఫినెట్ గా 100% అడుగు తీరుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ జెనరిక్ డాట్ డిక్షనరీ. ఏ డిక్షనరీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎట్ కీ అండ్ వాల్యూ. డెఫినెట్ గా ఇదన్నా మనం చెప్పకపోతే మనల్ని ఎవరు తీసుకోరు. ఓకేనా, డన్. సో నేను సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. మన వేరియబుల్ వచ్చేసి మెయిన్ లోన. ఓకే, సో నేను ఇప్పుడు నా డిక్షనరీకి నేను నా కీ నా వాల్యూ ఏవైతే ఉన్నాయో వాటిని నేను అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, డిక్షనరీకి నేను క్రియేట్ చేసిన వేరియబుల్కి నేను అసైన్ చేస్తున్నాను. సో వేర్ డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు, చూడండి నేను ఇప్పుడు ఒక కొత్త డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. న్యూ డిక్షనరీ చూడండి, ఇక్కడ న్యూ స్పేస్ డిక్షనరీ ఆఫ్ అని ఉంది చూడండి. న్యూ స్పేస్ ఇక్కడ స్పేస్ కొట్టగానే డిక్షనరీ ఆఫ్ అని ఉంది చూడండి, అది తీసుకోవాలి. డిక్షనరీ ఆఫ్ సో డిక్షనరీ ఆఫ్ ఫస్ట్ ది కీ వాల్యూ, తర్వాత కీ తర్వాత వాల్యూ కదా. సో నేను స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ అని తీసుకుంటాను. స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్. ఓకేనా, చూడండి నేను క్రియేట్ చేసిన వేరియబుల్ వేర్ డిక్షనరీ అని క్రియేట్ చేశాను, దానికి నేను కొత్త డిక్షనరీ నేను అసైన్ చేస్తున్నాను. సో న్యూ డిక్షనరీ ఆఫ్ పర్టికులర్ నేను ఏదైతే తీసుకున్నానో ఫస్ట్ది టీకి, నా కీ ఏంటి స్ట్రింగ్ టైప్, నా వాల్యూ ఏంటి ఆబ్జెక్ట్ టైప్. నాకు ఏదో తెలియదు కాబట్టి డిసిమిలర్ కైండ్ కాబట్టి నేను ఆబ్జెక్ట్ అని తీసుకున్నాను. ఇలా నేను నా డిక్షనరీకి నేను నా డిక్షనరీ వేరియబుల్కి నేను ఒక డిక్షనరీని పాస్ చేశాను. ఓకేనా, సో న్యూ డిక్షనరీ ఆఫ్ స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్. క్లిక్ ఆన్ ఓకే. ఓకేనా, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే నేను నా డిక్షనరీకి నేను ఒక మెమరీని అలొకేట్ చేశాను. నా డిక్షనరీకి నేను ఒక మెమరీని అలొకేట్ చేశాను. నేను ఇప్పుడు నా పర్టికులర్ డిక్షనరీ, నేను ఏదైతే కొత్త డిక్షనరీ నేను క్రియేట్ చేశాను ఈ వేర్ డిక్షనరీ అన్నదానికి నా కాన్ఫిగ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను అటాచ్ చేయాలి. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అవర్ కాన్ఫిగ్ ఫైల్ టు ఆర్ డిక్షనరీ వేరియబుల్ దెన్ ఇనిషియల్లీ వీ నీడ్ టు యాడ్ సమ్ మెమరీ అలొకేషన్. ఓకేనా, నా కాన్ఫిగ్ ఫైల్ ఏదైతే ఇది ఉందో నేను దీన్ని అసలు నా డిక్షనరీకి అసైన్ చేయడానికి నేను మధ్యలో దీన్ని యూజ్ చేసి ఈ కొత్త వేరియబుల్కి నేను మెమరీ అలొకేషన్ నేను క్రియేట్ చేశాను. వేర్ డిక్షనరీ అన్న వేరియబుల్ తీసుకున్నాను, దానికి నేను కొత్త డిక్షనరీ వేరియబుల్ ఒకటి దానికి నేను అసైన్ చేశాను. దట్ ఈస్ నథింగ్ బట్ మెమరీ అలొకేషన్ క్రియేట్ చేశాను. ఈ వేర్ డిక్షనరీ అన్న దానికి మెమరీ అలొకేషన్ నేను డిజైన్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా కాన్ఫిగ్ ఫైల్ ఏదైతే ఇది ఉందో ఈ కాన్ఫిగ్ ఫైల్ ని దీనికి నేను అటాచ్ చేస్తాను వేర్ డిక్షనరీ అన్నదాన్ని. ఓకేనా,
ఒకసారి మన ప్రాజెక్ట్ వెళ్దాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంతకు ముందు మనం క్రియేట్ చేసిన కాన్ఫిగ్ డేటా ఉంది కదా. సో ఇదే కాన్ఫిగ్ డేటా మనం యూజ్ చేద్దాం ఇక్కడ కూడా. సో లెట్స్ గో టు అవర్ యాక్టివిటీస్ ప్యానల్. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. ఇందులో ఇందులో ఏది అర్థం కాకపోయినా సరే అడగండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, డెఫినెట్ గా అడుగుతారు. మనం దీని మీద వర్క్ చేయాల్సి కూడా వస్తుంది. ఆర్ఈ ఫ్రేమ్ వర్క్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నా కాన్ఫిగ్ ఫైల్ నేను ఓపెన్ చేశాను. ఇందులో నాకు కీలో ఏమున్నాయి, యూజర్ ఐడి, పాస్వర్డ్, యాప్ యొక్క పాత్. సో ఇవి పాత్ అంతా మొత్తం వాల్యూస్ అన్ని రైట్ సైడ్ ఉన్నాయి, కానీ నా కీస్ లో ఈ 3 కీస్ ఉన్నాయి నా దగ్గర. ఓకేనా, దీస్ ఆర్ ద 3 keys what we have. Okay, so these are the values what I have. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ డేటాని నేను రీడ్ చేస్తాను. ఓకేనా, రీడ్ చేసి నా పర్టికులర్ వేరియబుల్, నేను క్రియేట్ చేసిన వేరియబుల్లోకి నేను అసైన్ చేస్తాను. ఓకేనా, ఐ విల్ యాడ్ ఆల్ దిస్ డేటా ఇంటూ అవర్ వేర్ డిక్షనరీ. ఓకేనా, సో మన డిఫాల్ట్ గా ఉన్న వాల్యూ, మన వర్క్ బుక్ ని రీడ్ చేయాలంటే మన దగ్గర ఉన్నది రీడ్ రేంజ్ ఇస్ ది యాక్టివిటీ, డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి, వర్క్ బుక్ పార్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, మన కాన్ఫిగ్ డేటా, క్లిక్ ఆన్ ఓకే. సో షీట్ 1 ఎంటైర్ షీట్ నేను రీడ్ చేయాలి కాబట్టి నేను ఆ రేంజ్ నేను డిసెలెక్ట్ చేశాను. షీట్ 1, సో మన దగ్గర ఉన్నది కూడా షీట్ 1. ఓకే, సో అవుట్పుట్ డేటా టేబుల్ దగ్గర నేను ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేస్తాను. కంట్రోల్ ప్లస్ కే వేర్ డిటి అని ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేస్తాను. సో దిస్ వేరియబుల్ వేర్ డిటి మెయిన్ స్కోప్, నేను మెయిన్ స్కోప్ చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ రీడ్ రేంజ్ చేసినప్పుడు మనకి నార్మల్ గా ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది, అంతే కదా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను స్టెప్ బై స్టెప్ మనకు రావాలంటే మన దగ్గర ఉన్నది ఏంటి, ఫర్ ఈచ్ రో. సో ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్, ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్, కరెంట్ రో ఇన్ ఎందులో స్టోర్ అయింది మన వేరియబుల్ వచ్చి వేర్ డిటి. సో కరెంట్ రో ఇన్ వేర్ డిటి, కరెంట్ రో ఇన్ ఫర్ ఈచ్ కరెంట్ రో ఇన్ వేర్ డిటి. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను అనమాట. ఈచ్ రో డీటెయిల్స్ నేను డిక్షనరీలో యాడ్ చేస్తాను. ఫస్ట్ రో వచ్చింది, అది తీసుకుని వచ్చి వేర్ డిక్షనరీలో పెడతాను. అంటే ఈ రో తీసుకొచ్చి వేర్ డిక్షనరీలో పెడతాను. తర్వాత లూప్ రన్ అవుతుంది, ఫర్ ఈచ్ లూప్, మళ్ళీ ఇది వస్తుంది. ఈ వాల్యూ తీసుకెళ్ళి నా వేర్ డిక్షనరీలో యాడ్ చేస్తాను. ఈ రో వచ్చి రన్ అవుతుంది, ఈ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ నా వేర్ డిక్షనరీలో యాడ్ చేస్తాను. ఓకేనా, సో మనకి దీనికి కావాల్సింది ఏంటంటే యాడ్ టు డిక్షనరీ అన్న ఓకే. ఇక్కడ నాకు ప్యాకేజెస్ లో మన ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యలేవు, ఇన్స్టాల్ చేద్దాం. క్లిక్ ఆన్ మేనేజ్ ప్యాకేజెస్, ఆల్ ప్యాకేజెస్. ఇది గుర్తుపెట్టుకోండి, మన డిక్షనరీకి సంబంధించి మనం ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అంటే microsoft.activities.extensions. చూడండి, microsoft.activities.extensions కావాలి మనకి. ఓకేనా, డిక్షనరీకి సంబంధించిన యాక్టివిటీస్ మనకు కావాలంటే microsoft.activities.extensions ఉండాలి. ఓకేనా, క్లిక్ ఆన్ ఇన్స్టాల్, క్లిక్ ఆన్ సేవ్.
ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి కావాల్సిన యాక్టివిటీ ఏంటి, యాడ్ టు డిక్షనరీ. చూడండి, ఇక్కడ మనకి యాడ్ టు డిక్షనరీ అనేది మనకి ఎనేబుల్ అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మనం ఫర్ ఈచ్ లూప్ లోపల నేను ఈ యాడ్ టు డిక్షనరీ అన్నదాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, సెలెక్ట్ టైప్స్ అని చెప్పి నాకు ఒక పాపప్ విండో వచ్చింది. సో ఇందులో మన టీ కీ ఏంటి, స్ట్రింగ్, టీ వాల్యూ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకేనా, టీ కీ వచ్చే స్ట్రింగ్, టీ వాల్యూ ఆబ్జెక్ట్. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి, నా డిక్షనరీకి ఒక పేరు పెట్టుకోమండి. ఓకేనా, సో నేను వేర్ డిక్షనరీ అని ఆల్రెడీ ఇక్కడ నేను ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేశాను. సో సేమ్ ఇక్కడ నేను వేర్ డిక్షనరీ అనేది ఇచ్చాను. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఇక్కడ కీ ఏంటి, వాల్యూ ఏంటి అని అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, కీ వచ్చేసి నాకు ఫస్ట్ లూప్ ఇలా రన్ అయ్యి వస్తుంది కదా. సో ఇది ఫర్ ఈచ్ లూప్ లో కదా ఉన్నాను నేను. సో కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ item of 0 dot to string. సో సేమ్ థింగ్ నాకు వాల్యూ ఏమవుతుంది, ఈ ఐటమ్ ఆఫ్ 0 కాకుండా 1 అవుతుంది, ఎందుకంటే ఇది సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి. ఓకేనా, కాలం చేంజ్ అయింది కాబట్టి. సో కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఐటమ్ ఆఫ్ 0 తర్వాత నేను 0 తీసేసి 1 పెట్టాను. ఓకేనా, సో ఇది ఐటమ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ కాలమ్, ఐటమ్ ఆఫ్ 1 అంటే సెకండ్ కాలమ్. ఓకేనా, సో నేను ఇందులో లూప్ లో రన్ అవుతుందంతా నేను డిక్షనరీలోకి యాడ్ చేసుకున్నాను. ఓకేనా, సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాను, నేను చూసుకోవాలనుకుంటే నా దగ్గర ఉన్న యాక్టివిటీ మెసేజ్ బాక్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ మెసేజ్ బాక్స్. సో నేను లూప్ బయటకు వచ్చి పెట్టుకుంటున్నాను. ఓకేనా, లూప్ బయటకు వచ్చి పెట్టుకున్నాను. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది చూడాలనుకుంటున్నాను అనుకోండి. సో యాప్ అన్న నేను కీ ఇస్తే నా వాల్యూ వచ్చి డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సో వేర్ డిక్షనరీ ఆఫ్ యాప్, వేర్ డిక్షనరీ ఆఫ్ ఏపీ డాట్ టు ఓకేనా, డన్. సో నేను ఇక్కడ కీ ఇచ్చాను, కీ ఇస్తే నాకు వాల్యూ వచ్చి ప్రింట్ అవ్వాలి. ఓకేనా, డన్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాను. చూడండి, మెసేజ్ బాక్స్ లో మనకి యాప్ పాత్ ఏదైతే ఉందో, మన అప్లికేషన్ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ వచ్చి మనకి డిస్ప్లే అయింది. నేను ఏమి ఇచ్చాను, కీ ఇచ్చాను, కీ ఇస్తే నాకు వాల్యూ డిస్ప్లే అయింది. ఓకేనా, దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ అవర్ డిక్షనరీ. ఓకేనా, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, లేదు చాలా ఇంపార్టెంట్. ఆర్ఈ ఫ్రేమ్వర్క్ ఏం అర్థం అవ్వదు ఇది కానీ మీకు అర్థం అవ్వకపోతే. సో నేను దీన్నే యూజ్ చేసుకుని నేను ఇప్పుడు నా డెస్క్టాప్ అప్లికేషన్ కూడా నేను ఓపెన్ చేస్తాను. ఓకేనా, సేమ్ ఇంతకుముందు మనం ఎక్స్ఎంఎల్ కాన్ఫిగ్ కి, ఎక్సెల్ కాన్ఫిగ్ కి ఏదైతే చేసామో సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ డిక్షనరీలో కూడా యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏముంది, ఈ యాప్ పాత్ ఉంది కదా, ఈ యాప్ పాత్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని, ఆ వేరియబుల్ నేను దీనికి అసైన్ చేసుకుని నేను ఆ పర్టికులర్ పాత్ నేను నా డెస్క్టాప్ అప్లికేషన్ నేను ఓపెన్ చేయగలను. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. మీకు ఇన్వోక్ వర్క్ ఫ్లో గురించి కూడా తెలియదు కదా, మళ్ళీ చెప్పమన్నారు కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మన డెస్క్టాప్ అప్లికేషన్ ఓపెన్ చేయడం చూద్దాం యూజింగ్ అవర్ ఇన్వోక్ వర్క్ ఫ్లో యాక్టివిటీ.
ఓకేనా. సో అది ఇందులో ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలి ఏంటి అన్నది కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నారు కాబట్టి నేను మళ్ళీ డైరెక్ట్గా నేను ఇక్కడ నేను వేరియబుల్ అది తీసేసుకుని మీకు చేసి చూపించకుండా ఇన్వోక్ వర్క్ లో యాక్టివిటీ అంటే సెపరేట్ గా ఇంకొక సబ్ వర్క్ లో తీసుకుని లేకపోతే ఇంకో ఫ్లో చార్ట్ తీసుకుని అందులో నేను కొన్ని ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆర్గ్యుమెంట్స్ నేను ఇందులోకి మళ్ళీ ఇంపోర్ట్ చేసి ఫైనల్ గా నా డెస్క్టాప్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నేను ఇంకొక లింక్ పంపిస్తాను, మళ్ళీ అందులో జాయిన్ అవ్వండి. ఈ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, నేను ఇంకో లింక్ పంపిస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మనం సేమ్ దీన్నే యూజ్ చేసి డిక్షనరీ ఇది కాన్సెప్ట్ లోనే మనం డెస్క్టాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూడడానికి చేయడానికి ట్రై చేస్తాం.